హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ₹1,00,000 వరకు రుణమాఫీపై మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారు. 5 అంశాలను పరిగణలోకి తీసుకొని రైతులకు ఈ రుణమాఫీని వర్తింపచేయాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క అర్హులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేటాని ప్రారంభించాలని మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మన యొక్క కేంద్రం నుంచి రైతులకి సంబంధించిన ఆ రుణమాఫీ డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఈ 5 అంశాలేంటి, పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి సంబంధించి అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. ఇవి రెండు కాకుండా ఇప్పుడు తాజాగా 3వ పథకమైనటువంటి రుణమాఫీకి శ్రీకారం చుట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉత్తర్వులు జారీ చేసింది. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఈసారి రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని, ₹1,00,000 వరకు మాఫీ చేయాలని, ఈ యొక్క మాఫీకి సంబంధించి ఆల్రెడీ బ్యాంకుల్లో అప్పు ఉన్నా సరే ఎట్లాంటి అప్పులకు జమ చేసుకోకుండా రుణమాఫీకి మాత్రమే ఈ డబ్బులు వర్తింప చేసేలాగున మన యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం అయితే చేయబోతుంది. సో దీనికి సంబంధించి ఆయా బ్యాంకర్లతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకు గాను నేరుగా 5 ఎకరాల కంటే పొలం తక్కువగా ఉన్నటువంటి రైతులను ముఖ్యంగా గుర్తించి వారికి మాత్రమే, అనగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకాన్ని పూర్తిగా ప్రారంభించాలని, ఈ పథకాన్ని పూర్తిగా వాళ్ళకి మాత్రమే అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుణమాఫీ ₹1,00,000 వరకు. ఈసారి మన యొక్క దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎల్ నినో వాతావరణ పర్యావరణ పరిస్థితులు అనేటివి ఈ భారీగా మార్పులు చెందినటువంటి కారణంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలనే ప్రతిపాదన రైతుల దగ్గర నుంచి ఎక్కువగా వినిపించేసరికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఇక ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలవుతున్నటువంటి ఈ రుణమాఫీ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి రైతులకు కూడా దీన్ని ఆమోదింపజేసేలాగున ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అందించింది. ఇక ఈ పథకానికి సంబంధించి అర్హతలను ముఖ్యంగా 5 ప్రామాణిక అంశాల రీతిగా అర్హులను గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో వీటిలో మనం మొట్టమొదటి పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి, చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని ఉండాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది 3వదిగా కంప్లీట్ చేసుకుని ఉండాలి. మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 5వదిగా చూస్తే ఆ రైతు ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి క్రాప్ లోన్ అయితే తీసుకొని ఉండాలి, తీసుకొని దాన్ని తిరిగి సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. సో ఈ యొక్క 5 కండిషన్స్ని బేస్ చేసుకుని రైతులకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే అందించింది. సో ఈ యొక్క రుణమాఫీ వచ్చేసి మనకు మరో 4-5 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలతో కూడినటువంటి అప్డేట్ను కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వబోతుంది. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మొత్తంగా మనకు ఈసారి రుణమాఫీ మాత్రం ₹1,00,000 4 విడతలు అయితే అవుతుంది. తొలి విడతలో ₹25,000 మనకు పెద్ద టైం లేదు. మనకు ఖచ్చితంగా ఈ నెలాఖరికంతా కూడా దీన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తూ మరో 4-5 రోజుల్లో పూర్తి నివేదికలతో కూడినటువంటి అప్డేట్ని అయితే ఇస్తారు. సో ఆ యొక్క అప్డేట్ కోసం అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.